హెచ్సిఎఫ్ ఆఫ్ 2023, 2024, 2025 ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఇంకా ప్రాబ్లమ్ ఏమి చేయాల్సిన పని లేదు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది మాకు అందరికీ తెలుసు. కానీ తెలుగు మీనింగ్ ఏంటి అనంటే, ఈ మూడింటిని అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ అని చెప్పి నంబర్స్ ఇచ్చారు కదా! దీని తెలుగు అర్థం ఏంటి అంటే, ఈ మూడింటిని భాగించేటువంటి అతిపెద్ద సంఖ్య. ఓకే. అంటే ఈ 3 నంబర్స్‌ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేయాలి. అంటే రిమైండర్ 0 వచ్చేలా డివైడ్ చేయాలి. ఈ 3 నంబర్స్‌ని డివైడ్ చేసేటువంటి పెద్ద వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూనే హెచ్‌సిఎఫ్ అని చెప్తాం. ఓకే. ఇక్కడ చూడండి 2023, 2024, 2025 మీరు ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. ఈ 3 కూడా మన టేబుల్స్ వచ్చు కదండీ! ఏ టేబుల్‌లోనైనా వస్తాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి 2, 4, 6 ఉన్నాయండి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కూడా ఏ టేబుల్‌లో వస్తాయి? 2 టేబుల్‌లో మాత్రమే వస్తాయి. ఓకే. దీని యొక్క హెచ్‌సిఎఫ్ 2 అవుతుంది. ఎందుకంటే ఈ మూడింటిని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద నంబర్ 2 మాత్రమే. అలాగే 1 టేబుల్‌లో కూడా 3 వస్తాయి. కానీ మనం గ్రేటెస్ట్ తీసుకుంటాం కాబట్టి 2 అవుతుంది. సో, ఇక్కడ ఈ 3 చూసుకుంటే ఈ 3 అసలు ఒక టేబుల్‌లో వచ్చే ఛాన్స్ ఉందండి? 1 టేబుల్‌లో కాకుండా ఇంకే టేబుల్‌లోనా వస్తాయి అవి? రావు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఆడ్ నంబర్. నెక్స్ట్ ఈవెన్, నెక్స్ట్ ఆడ్. ఒకవేళ మనం 2 టేబుల్ తీసుకున్నా ఇది రాదు. ఇది వస్తది. మళ్ళీ ఇది రాదు. అవునా కాదా? సో, అందుకని మనం ఇక్కడ 3 డివైడ్ అవ్వాలి. అంటే 3 నంబర్స్ కూడా రావాలి. సో, హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుంది.